హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మేము డిన్నర్కి చికెన్ కర్రీ అండ్ చపాతీ చేసుకున్నాము. సో సింపుల్గా 15 మినిట్స్లో చికెన్ కర్రీ ఎలా చేశానో ఈ వీడియోలో చూసేద్దాము. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా. సో నేనైతే చికెన్ 400 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్ లోపల ఉంది. సో దాన్ని అయితే ముందుగానే క్లీన్ చేసి పట్టేసుకొని సాల్ట్, టర్మరిక్ వేసుకొని మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఆ తర్వాత ఒక ఆనియన్, గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో సన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ చికెన్ కర్రీ అయితే నేను కుక్కర్లో చేశాను. సో కుక్కర్లో కొంచెం ప్రెషర్ కుక్కర్లో చేశాను. ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చి ఒక 5 మినిట్స్ 3 to 4 మినిట్స్ లోపలనే అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే టైంకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో చికెన్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి కొంచెమే వేసుకున్నాను ఇక్కడ. సో ఆ తర్వాత అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ మసాలాలన్నీ నేను ఇంట్లో చేసుకున్నవే, బయట కొన్నవి కాదు. సో నేనైతే బయట కొన్నవి ప్రిఫర్ చేయను అన్లెస్ ఇది చాలా ఎమర్జెన్సీ, అసలు లేవు అనుకునే టైం తప్పితే. సో మోస్ట్లీ అన్నీ హోమ్ మేడే ఉంటాయి అన్నమాట. టైం చూసుకొని మరీ చేసుకుంటాను, లేదు అంటే మా మమ్మీ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు పంపిస్తారు ఒక్కొక్కసారి. సో అలా వాళ్ళు చేసి పెట్టుంటారు. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు యాడ్ చేసుకున్నాము. సో అప్పుడే కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఇది టీ స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. సో ఇంట్లో చేసింది కదా, ఇంకొంచెం ఘాట్ ఎక్కువే ఉంటుంది. సో చూసి వేసుకోండి. సో ఆ తర్వాత చికెన్ వేసేసుకున్నాము. చికెన్ వేసేసుకున్న తర్వాత మంచిగా మంచిగా మసాలాలు దాన్ని పట్టేలాగా మంచిగా తిప్పేసుకొని సో దాంట్లోనే కొంచెం కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. కొరియాండర్ పౌడరు, రెడ్ చిల్లీ కూడా ఇంట్లో చేసిందే, చాలా స్పైసీ ఉంది. సో రెండింటిని కొంచెం వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కవర్ చేసి ఆ తర్వాత మళ్ళీ తిప్పిన తర్వాత నేను విజిల్ అనేది పెట్టాను అనమాట. సో వాటర్ అనేది అసలు యాడ్ చేయలేదు. నేనైతే చికెన్ కర్రీలో మోస్ట్లీ వాటర్ అనేది యాడ్ చేయను. సో ఆ చికెన్లో ఉండేది మొత్తం మంచిగా మసాలా మొత్తం బయటకు వచ్చేసి అదే గ్రేవీ అవుతుంది. సో ఇన్ కేస్ మీకు చాలా గ్రేవీ కావాలంటే మాత్రం యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. ఆ తర్వాత విజిల్ పెట్టేసుకున్నాను అనమాట. 3 to 4 విజిల్స్ వచ్చాక, ఆ విజిల్స్ తీసాక ఇలా కర్రీ మంచిగా అయిపోయింది. సో ఇప్పుడైతే నేను కొరియాండర్ యాడ్ చేసుకున్నాను. ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ అనేది కవర్ చేసేసి 10 మినిట్స్ వదిలేస్తే మంచిగా పట్టేసుకుంటుంది. సో ఈ పక్కనే నేను చపాతీకి పిండి కలిపేసుకున్నాను అనమాట. మంచిగా కలిపేసుకొని చపాతీ అండ్ చికెన్ కర్రీ మా డిన్నర్. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఈ రెసిపీ కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అండ్ మంచి వ్లాగ్స్ కోసం డైలీ వ్లాగ్స్ కూడా పెడతాను నేను ఇంకా త్వరలో. సో నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.